సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు మనం కందుకూరు నియోజకవర్గంలోని ఒక మండలమైనటువంటి ఉలవపాడు మండలంలో మన్నేటికోట అనే గ్రామంలోని గిరిజన కాలనీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది. ఓ 9 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడి కన్ను అయితే పడింది. అభం శుభం తెలియని ఆ బాలిక పైన ఈ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడటం అయితే జరిగింది. అతను తినుబండారాలు కొనిస్తానని చెప్పి ఆ పాపని అఘాయిత్యానికి పాల్పడటానికి కారణమయ్యాడు. అసలు అతను కార్తీక్ అనే వ్యక్తి హైదరాబాద్లో నివాసం ఉంటున్న అతను వినాయక చవితికి అని చెప్పి వచ్చి ఇక్కడ ఈ పాప మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతనికి అఘాయిత్యానికి పాల్పడటానికి అతనికి మనసు ఎలా వచ్చింది, అసలు ఏ టైంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఇటువంటి వారికి ఎటువంటి శిక్షలు విధించాలి, అసలు ఆ టైంలో ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు సార్? ఈ సంఘటన ఎలా జరిగింది? మన జరిగింది తెలిసి పాప అప్పుడు ఆ టైంలో ఎవరు వెళ్ళారు ఇంటి పాప వాళ్ళ అమ్మగారు లేరా? ఇంటి దగ్గర లేరా మీరు? మీకు ఎట్లా ఈ విధంగా జరిగిందని ఎప్పుడు తెలిసింది? పాప ఈ విధంగా అయ్యిందని మీకు ఏ టైంలో ఎలా తెలిసిందని? అతను లేడా, పారిపోయాడా? అతను ఏమవుతాడు పాపకి? బాబాయ్ అవుతాడు. పాప ఎక్కడ ఉంది? హాస్పిటల్కి అని తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఏమని చేశారు? ఇప్పుడు ఏదో వచ్చేసి పట్టుకున్నారా? పట్టుకుంటా అంటున్నారు, ఇంకా పట్టుకోలేదు. మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు పాప ఈ పరిస్థితిలో, ఈ పరిస్థితి కారణమైనప్పుడు? పనికి పాప స్కూల్కి ఏం వెళ్తాం లేదా? వెళ్ళిద్ది కానీ ఆ రోజు సెలవు ఇంటి పడి ఊరేగిస్తుంటే పిల్లలతో ఆడుకుంటా అంటే అబ్బాయి అంటే కార్తీక్ మా అత్తయ్య వాళ్ళు వచ్చున్నారు పిలుస్తున్నారు అని చెప్పి తీసుకెళ్ళాడు. చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరు లేరు అప్పుడు మీ వాళ్ళు కానీ? మీ పాప వచ్చి మీ దగ్గరికి చెప్పాను, గ్రామస్తులు ఎవరు చెప్పలేదు ఊరు? అంటే వినాయక విగ్రహం దగ్గర ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదా? అది నమస్తే మేడం. ఉలవపాడు సిటీలో నేను ఇది ఉలవపాడు మన్నేటి కోట శంకర్ నా దగ్గర ఎస్టీ కాలనీలో ఈ మైనర్ బాలిక అత్యాచారం 9వ తేదీ జరిగిందని మా దృష్టికి వచ్చింది. కందుకూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మన డిస్టిక్ హెడ్ ఆఫీస్ నుంచి సఖీ స్టాఫ్, అదేవిధంగా ఐసిపి స్టాఫ్ అందరూ వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని మనం సబ్మిట్ చేసి పాపకి తగిన నష్టపరిహారము ప్రభుత్వం ద్వారా ఏ విధమైన సహాయం కావాలో అలాంటివన్నీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ పోస్కో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కావున ఈ రిపోర్ట్ని మేము పై అధికారులకి సబ్మిట్ చేస్తాం. మేడం, అలాంటి మానవ మృగాలకి ఎటువంటి శిక్షలు వేస్తే మంచిదంటారు? ఇలాంటివంతా ఇంకా చట్టాలన్నీ మనకి వెంటనే శిక్ష పడేలాగా అమలయ్యి ఇంకా ఫర్దర్ గా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని మనకి ఎన్నో చట్టాలన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని చేస్తున్నప్పటికీ ఇలాంటి కేసెస్ రోజు రోజుకి తగ్గకుండా ఎక్కువ అవుతున్నాయి. కానీ మన ప్రయత్నం మనము కఠినమైన శిక్షలు అమలయ్యేలాగా చట్టాలను తీసుకురావాలని తెలియజేస్తున్నాం. విన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదని చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందుకే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారంట. అతను పరారయ్యాడంట. దొరికిన వెంటనే అతనికి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఐసిడిఎస్ మేడం గారు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు కదా, అటువంటి వారికి ఎన్నో శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలన్నీ అమలు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని వాళ్ళు కూడా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో తిరుపతి.